నా పేరు బోడారామచందర్. నేను వ్యవసాయం చేసుకుంటాను. నేను బోర్లం క్యాంప్ తాండా బాన్సోడ మండల్. నేను 2013లో ట్రాక్టర్ కొన్నాను. ఆ ట్రాక్టర్ 5 సంవత్సరాలు నడిపించిన తర్వాత పాతగైపోయింది అనే ఉద్దేశంతో బండిని ఎక్స్చేంజ్ ఇచ్చాను. షోరూమ్ జాండీర్ షోరూమ్ నిజామాబాద్లో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను కొత్త ట్రాక్టర్ వేరే తీసుకున్నాను. ఇచ్చేటప్పుడు టీఆర్ పేపరు, ఆర్సీ పేపర్లు అన్ని కాగితాలు ఇచ్చేసి కాగితం రాసేసి నేను బండి ఎక్స్చేంజ్ చేసుకున్నాను. 1,80,000 నాకు ట్రాక్టర్ కాస్ట్ పెట్టేసి నేను కొత్త బండి తీసుకొని హెచ్డిఎఫ్సిలోని లోన్ చేసుకొని వేరే బండి కొన్న తర్వాత ఆ బండిని రుద్రూర్ గ్రామము సాగర్ అనే వ్యక్తికి షోరూమ్ వాళ్ళు అమ్ముకున్నప్పుడు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆ సాగర్ అనే వ్యక్తి ఆ విధంగానే నడిపిస్తూ వేరే అతనికి అంటే గంగా ప్రసాద్ అనే వ్యక్తికి అమ్ముకున్నప్పుడు బండిని కాగితాలు ఏమి ఇవ్వకుండా ఆ విధంగానే 3 సంవత్సరాలు నడిపించుకొని నేను అమ్మిన ట్రాక్టరు ఆటో 2 ఢీకొనడంలో ముస్లిం వ్యక్తి ఉస్మాన్ ఎవరు అనే వ్యక్తి చనిపోయాడు. అక్కడికక్కడే చనిపోయారు. అతని గ్రామము ఔరాదు. వాళ్ళ అత్తగారు రుద్రూరు హుంసా అనే విలేజ్ దగ్గర అత్తగారి ఇంటికి వచ్చేటప్పుడు ఆటో ట్రాక్టర్ గుద్దుకుని ఆయన చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని ఇన్సూరెన్స్ లేదు అనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ సాగర్ అనే వ్యక్తి మీద కాకుండా గంగాప్రసాద్ అనే వ్యక్తి మీద బుక్ అయింది. గంగాప్రసాదే అప్పుడు ఓనరు, కానీ ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి నా పేరు మీద ఉన్న బండిని ఫేక్ అనేది నేను చనిపోయినా అని చెప్పేసి అతని మీద అయ్యే కేసును తారుమారు చేసి నా మీద కేసు చేస్తూ ఇచ్చారు. కానీ నాకు ఏ విషయాలు తెలియదు. ఈ కేసు ఈ విధంగానే 2 సంవత్సరాలు నడిచిన తర్వాత ఔరాద్లో కేసు ఉన్న తర్వాత ఔరాద్ నుంచి నా ఇంటికి వచ్చారు. నా ఇంటికి నా మీద ఏంది కేసు అంటే ట్రాక్టర్ ఇట్లా యాక్సిడెంట్ చేసిండ్రు అని చెప్పేసి ఔరాద్ నుంచి వస్తే ఏంది అని చెప్పేసి నేను హుంసా వెళ్ళాను. సాగర్ దగ్గర వెళ్ళాను. హుంసా దగ్గర కూడా వెళ్తే హుంసా విలేజ్ వాళ్ళే సర్పంచ్ ప్రజెంట్ ఉన్న సర్పంచ్ కూడా అరే చనిపోయిన వ్యక్తి ఏ విధంగా బతికి వచ్చాడు అని చెప్పేసి ఆ విధంగా అని వాళ్ళు అక్కడ గట్టిగా మందిరించి మాట్లాడినప్పుడు ఈ వ్యవహారం అంతా బయటపడితే నేను వీడియోలు కూడా తీసుకున్నాను. చనిపోయిన వ్యక్తి ఏ విధంగా బయట వచ్చాడు అని చెప్పేసి అన్ని ఫేక్ సర్టిఫికేట్ సృష్టించారు అనేది అన్ని కాగితాలు తీపిచ్చాను. అక్కడక్కడ కాగితాలు తీపిచ్చి చూస్తే బాండ్ పేపర్ రాయించుకున్నారు, వాళ్ళదే బండి అని, డెత్ సర్టిఫికేట్ తీయించుకున్నారు, వాళ్ళదే బండి అని చేసి ఇంత కేసులు అయిన తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్ళ బండి ఉన్నట్టు వాళ్ళే రిలీజ్ చేసుకున్నారు. గంగాప్రసాద్ అనే వ్యక్తి ఓనర్ అయిపోయిండు, గంగాప్రసాద్ అనే వ్యక్తి డ్రైవర్ అయిపోయిండు. 2 అతనే. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డ్రైవర్గా ఎఫ్ఐఆర్ అయింది, తర్వాత ఓనర్గా బండి రిలీజ్ చేసుకున్నాడు. 2 వాళ్ళదే నడిచింది. ఆ విధంగానే ఆఫీసర్లు కూడా తారుమారు చేస్తూ బోధన్ పోలీస్ స్టేషన్లో తారుమారు చేశారు. ఈ విధంగానే ఓనర్ అయిపోతుండు, ఇటు డ్రైవర్ అయిపోతుండు. ఓనర్ అయ్యేటప్పుడు స్టాంప్ పేపర్ రాసిండు, ఎఫ్ఐఆర్ అయ్యేటప్పుడు డ్రైవర్ అయిపోతుండు. 2 విధాలుగా తారుమారు చేస్తూ ఇచ్చేసిండు. అతని మీద 420 కేసు 2023 26వ తారీఖు 6వ నెలలో కేసు పెట్టాం పోలీస్ స్టేషన్లో. 1 మంత్ అయింది. ఇక్కడ కూడా ఏమీ లేకుంటే నేను ఎందుచేత అంటే ఇప్పుడు ఔరాద్ కూడా నేను ప్లేస్లోకి తిరుగుతూ ఉన్నాను. కానీ ఆ చనిపోయిన వ్యక్తిని నష్టపరిహారం వచ్చే విధంగా దాంతోపాటు నేను నలుగురిలో తిరుగుతా, నా ఇజ్జత్ పాలు చేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో వదలనని ఎంతవరకైనా తెగించి వీళ్ళకు తగిన న్యాయం ఆయనకు జరిగేటట్టు నాకు జరిగేటట్టు చూస్తా అనే ఉద్దేశంతోనే నేను ముందుకు సాగుతున్నాను. నిజాయితీగా ఉన్న వ్యక్తులకు ఇట్లా తారుమారు చేసేసి సర్టిఫికేట్ సృష్టించిన సాగర్ గానికి తర్వాత గంగాప్రసాద్ గానికి తగిన శిక్ష పడేటట్టు ఎంత తాగైనా తెగించి వెళ్తా అని కోరుచున్నాను. కేసు బయటపడడానికి కారణం ఔరాద్ నుంచి పోలీసు నా ఇంటి దాకా వచ్చినప్పుడే ఇంత పెద్ద మొత్తంలో ఔరాద్ నుంచి పోలీసు అచ్చుడేంది, నా మీద కేసులు ఏంది అని చెప్పేసి ఈ విధంగా తెలిసిన తర్వాతనే ఈ లోపమంతా బయటపడ్డది. బతికిన వ్యక్తిని చంపేసే విధంగా సాగర్ చేసిన వ్యక్తిని